నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి బోన్ అరుగుదల, ఆస్టియో ఆర్థరైటిస్. అసలు ఇది ఎందుకు అరుగుతుంది, ఏ ఏజ్ పీపుల్కి అరుగుతుంది అనేది మనకు వివరించడానికి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు బోన్ అరుగుదల అనేది చాలా అంటే ప్రతి ఏజ్ పీపుల్లో చూస్తూ ఉంటాం. అంటే చిన్న వాళ్ళల్లో కూడా చూడొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటే బోన్ అరుగుదల అన్నాం కదా, ఇది డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అండి. డీజెనరేషన్ అంటే మనకి ఏజ్ వచ్చే కొద్దీ డీజెనరేషన్ అవుతుంది. ఏజ్లో ఉన్నప్పుడు డీజెనరేషన్ అవ్వదు. ఏజ్లో ఉన్నప్పుడు డీజెనరేషన్ అంటే అది డిజీజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి, లేదు పిల్లల్లో ఏదన్నా మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఉండి, డెవలప్మెంటల్ డిలేస్ ఉండి, అట్లా కొన్ని మల్టిపుల్ థింగ్స్ ఉంటాయండి. అంటే న్యాచురల్గా అయితే ఉండదు అరుగుదల. ఏదన్నా ప్రాబ్లం ఉండి స్పెసిఫిక్గా సఫర్ అవుతున్నారు అంటే మనం చూడొచ్చు పిల్లల్లో. అదే టీనేజ్లో అవ్వచ్చు, అడల్ట్స్లో అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. లేదా ఏదైనా ఇంజరీ జరిగినప్పుడు కూడా అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా న్యాచురల్గా డీజనరేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ముఖ్యంగా 30 నుంచి 40, 30 to 40 మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఎనీ పర్సన్, అది ఎవరైనా సరే, ఫీమేల్స్ అవని మేల్స్ అవని. కాకపోతే మనం ముఖ్యంగా ఫీమేల్స్లో ఎక్కువ చూసేది ఎందుకు అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, లేదా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ వాళ్ళు వంగి చేస్తూ ఉంటారు, కూర్చొని చేస్తూ ఉంటారు. కాబట్టి మోకాలు అనేవి తొందరగా అరుగుతాయి వాళ్ళకి కంపారేటివ్ విత్ మెన్. ఎందుకంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మెన్తో చూసుకుంటే మెన్కి నీ బెండింగ్ యాక్టివిటీస్కి తక్కువ ఉంటాయి కంపేర్ టు ఫీమేల్స్. ఫీమేల్స్కి నీ బెండింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అలా. అండ్ అంటే ఇప్పుడు ఫీమేల్కి మేల్కి డిఫరెన్స్ చెప్తున్నారు, కానీ ఇప్పుడు 30 to 40 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎందుకు అంటారు? అంటే మేడం ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ బాడీకి ఒక ఫిజియాలజీ ఫంక్షన్ అంటమాట. ఫిజియలాజికల్గా మన బాడీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక ఏజ్ వరకు మనం ఏం తీసుకున్నా కూడా, ఆహారం విషయంలో తీసుకోండి, లేకపోతే మనం చేసే యాక్టివిటీ వర్క్లోడ్ తీసుకోండి, మనం 30 years వరకు ఎంత వర్క్లోడ్ ఇచ్చినా బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఫిజికల్గా కూడా చూడండి, ఇప్పుడు నేను ఒక ఏదైనా బలమైన పని చేయాలి, 20 నుంచి 30 సంవత్సరాల వరకు చాలా బాగా చేయగలుగుతాం, అంటే హెవీ వర్క్ చేయగలుగుతాం. కానీ ఆ స్ట్రెంగ్త్ 30 నుంచి 40 కనబడదు, మీకు ఉంటుంది. బట్ ఆ టైర్డ్నెస్ తెలుస్తుంది, ఎంతో కొంత అలసట తెలియడము, ఎంతో కొంత ఇబ్బంది పడుతున్న విషయం తెలుస్తుంది. అదే ఇప్పుడు 40 తర్వాత మీకు కంపల్సరీ మీకు యూ విల్ ఫీల్ వీక్నెస్. అంటే ఇది ఎక్కడ అవుతుంది అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎప్పుడైతే మనకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుందో, ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గే కొద్దీ మనలో స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటుంది కదా. ఇప్పుడు 20 to 25 లేదా 30 ఏంటిదంటే మనం ఆడుతూ పాడుతూ తిరిగే ఏజ్ కాబట్టి మేము ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడము, ఎక్సర్సైజులు చేయడము, లేకపోతే తిరగడము, అదొక యాక్టివ్నెస్ ఉంటుంది మనకి బాగా. సో యాక్టివ్నెస్లో ఏంటిది, ఆ మజిల్స్ కానీ అవి కానీ యాక్టివ్గా ఉంటాయి. ఒకవేళ మీరు 20 ఏజ్లోనే సెడేటరీ లైఫ్ స్టైల్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్, ఏ ఫిజికల్ యాక్టివిటీ లేదు, అలాంటప్పుడు మీకు 30 వచ్చేటప్పుడు అరుగుదల కనబడుతుంది 20 నుంచి 30కి. ఓకే. అండ్ అంటే ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు దీనికి అంటే ఫిజియోథెరపీ అంటే థెరపీ తీసుకుంటే క్యూర్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే మళ్ళీ 60-70కి హానెస్ట్గా మాట్లాడుకోవాలంటే మేడం, పోస్ట్పోన్, మీరు అన్నట్టు పోస్ట్పోన్ చేయొచ్చు. కానీ ప్రివెన్షన్ అంటే కంప్లీట్గా తగ్గించేయడం అనేది నేను ఈవెన్ ఇప్పుడున్న మెడికల్ సిస్టంలో కూడా సాధ్యం కాదు అది. అంటే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం కదా, పిఆర్పి ఇంజెక్షన్స్ అనో లేకపోతే అడ్వాన్స్డ్గా చాలా వచ్చాయి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అవి ఎన్ని ఇచ్చినా కూడా మీరు మీ వయసు అవ్వాల్సిందే, మీకు అరుగుదల అరగాల్సిందే, మీరు ముడతలు రావాల్సిందే, మీ ముఖానికి మనిషి అన్నాక చనిపోవాల్సిందే. దాన్ని మనం ఆపలేం. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ప్రివెంట్ చేస్తున్నాం. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫిజియోథెరపీ నా దగ్గరికి వచ్చేటప్పుడు మ్యాక్సిమం మీరు అన్నట్టుగా ఎలా ఉంటుంది అంటే మేడం, 40-50 మధ్య వయసు వాళ్ళు ఎక్కువ వస్తారు నా దగ్గరికి, 50 to 60 వాళ్ళు మీడియంగా వస్తారు, ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటిది అంటే మనకి, సార్ నాకు సర్జరీ చేయించుకోవాలని లేదు మోకాళ్ళకి, నాకు సర్జరీని కొంచెం డిలే చేయాలనుకుంటున్నాను, సో మీరు హెల్ప్ చేయగలుగుతారా అంటే ఎస్, 100% మనం హెల్ప్ చేయగలుగుతాం. ఓకే. ఎలాగా అంటారా, నేను ఎప్పుడు మీకు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటిది అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే మన బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి. ఎప్పుడైతే మన మోకాళ్ళకి సంబంధించిన కండరాలలో పట్టు బలము ఉంటుందో, ఆ కండరాల బలం ఉన్నంత వరకు మనం ఎంత వాకింగ్ చేసినా కూడా లోడ్ తీసుకుంటుంది బాడీ, అంతే కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒక 5 kilometers నడవగలగాలి. ఎప్పుడు నడవగలుగుతాను, నా కండరాలు నా ఎముకలు నాకు సపోర్ట్ చేసిన రోజు నేను నడవగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎముకలో బలం ఉంది, ఎముకల్లో దృఢత్వం ఉంది, కండరాల్లో దృఢత్వం లేదు, తగ్గిపోయింది.
ఎంత దూరం నడవగలుగుతాను? నేను 5 కిలోమీటర్లు అయితే నడవలేను కదా. ఒక 3 కిలోమీటర్లకో 2.5 కిలోమీటర్లకో కండరాలు అనేవి లాగడం స్టార్ట్ చేసేస్తాయి, ఏదో రకమైన పుల్లింగ్ ఉంటుంది. బలవంతంగా మీరు నడిచారు అనుకుందాం, మరుసటి రోజు లెగలేరు ఇంకా. డెఫినెట్గా ఇట్ విల్ లీడ్ టు ద ఎట్రోఫీ. ఓకే. అండ్ ఇప్పుడు సర్జరీ అన్నారు, మోకాలకు సర్జరీ అంటే మోకాల నొప్పులు వస్తేనే సర్జరీ చేయించుకుంటారు చాలా మంది, అంటే దాన్ని తట్టుకోలేక. అంటే ఇది ఎంతవరకు యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఇది ఎలా ఉంటుందంటే మేడం, నేను ఈ సర్జరీ నేనైనా సర్జన్స్ అయినా కూడా ఎవరైనా ఎప్పుడు రికమెండ్ చేస్తారు అంటే, మీరు ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు వేయలేకపోతున్నారు, 10 స్టెప్స్ వేయగలుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, నేను బెడ్రూమ్లో ఉన్నాను, బెడ్రూమ్లో నుంచి బాత్రూంలోకి వెళ్ళాలి, ఒక 10 అడుగులు అయితే వేయాలి కదా. ఈ 10 అడుగులు కూడా వేయలేకపోతున్నారు అంటే ప్రాబ్లం కదా. అంటే మీ డైలీ లైఫ్ యాక్టివిటీస్ దెబ్బతింటున్నాయి. అంటే ఎప్పుడైతే మీరు మీ డైలీ లైఫ్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నారో, ఆ పెయిన్ వల్ల కానివ్వండి, లేకపోతే ఆ డిస్కంఫర్ట్ వల్ల కానివ్వండి, అప్పుడు మీరు సర్జరీకి వెళ్ళాలి. అంతేగాని పెయిన్ వచ్చింది వెంటనే నేను సర్జరీకి వెళ్ళిపోతాను, నాకు ఇంకా ఈ పెయినే వద్దు అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అలా చేయించుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే నడవలేని స్థితిలో ఉంటే మాత్రమే మోకాల నొప్పి సర్జరీకి వెళ్ళాలి అంటారు. నొప్పి భరించలేని స్థితి, ఇంకా నొప్పి నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే పడుకున్నా లాగుతుంది, నుంచున్నా లాగుతుంది, కూర్చున్నా లాగుతుంది అని కొంతమందికి ఉంటుందండి పెయిన్ సెన్సిటివిటీ. ఇంకా అలాంటి వాళ్ళకి తప్పదు. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి మేడం మెడికల్లో. ఆ ఎగ్జామ్షన్స్ టైంలో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఎగ్జామ్షన్స్ కాకుండా జనరల్గానే ఇప్పుడు కొంతమంది భయస్తులు ఉంటారు, 5 సంవత్సరాలు వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా చేయించుకోలేనేమో, చేయించుకుంటప్పుడు నేను తట్టుకుంటానో లేదో, అలాగేమీ ఉండదు. అదేమి ఇట్స్ ఎ మేజర్ సర్జరీ, బట్ నౌ డేస్ ఇట్స్ కామన్. ఇప్పుడున్న జనరేషన్ చాలా కామన్ అయిపోయింది అది. అండ్ ఈ బోన్ అరుగుదల అన్నాం కదా, ఎక్కడెక్కడ అరిగే అవకాశాలు ఉంటాయి అంటారు బోన్? అంటే ముఖ్యంగా మోకాలే మేడం ఫస్ట్ చూసుకుంటే, ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ వచ్చి హిప్, మోకాల తర్వాత హిప్, తర్వాత షోల్డర్, స్పైన్లో చూసుకుంటే సర్వైకల్, లోవర్ బ్యాక్ అండి. ఓకే, ఇవి. అంటే అవన్నింటికి ఫిజియోథెరపీలో థెరపీ ఉంటుంది? అన్నిటికీ ఉంటుంది మేడం. ఫిజియోథెరపీ ఈజ్ నాట్ ఓన్లీ విత్ వన్ పర్టికులర్ థింగ్. అంటే ఇప్పుడు మా దాంట్లోనే సబ్ బ్రాంచెస్ ఉంటాయి, ఆర్థో, న్యూరో, కార్డియో, ఆంకాలజీ అంటే క్యాన్సర్. మరి క్యాన్సర్కి ఫిజియోథెరపీకి సంబంధం ఏంటంటే అది పెద్ద టాపిక్ లేండి. అలాగే డిఫరెంట్ హ్యాండ్ రిహాబ్, అంటే దగ్గర మాకు దీంట్లోనే ఒక 9 to 10 బ్రాంచెస్ ఉన్నాయి ఒక ఫిజియోథెరపీలోనే. అంటే ఆర్థోపెడిక్ ఒక డిపార్ట్మెంట్, కార్డియో ఒక డిపార్ట్మెంట్, మెడికల్లో డిపార్ట్మెంట్స్ ఉన్నట్టే మేము అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అన్నమాట. దీంట్లో మాకు మళ్ళీ 10 డిఫరెంట్ కేటగిరీస్ వచ్చాయి. నేను మల్టీ డిసిప్లినరీ టీమ్ అని ఎందుకు అన్నానంటే అందుకే అన్నాను. ఇప్పుడు ఆంకాలజీ సర్జన్ ఉన్నారు, ఒక ఆంకాలజీ రిహాబిలిటేషన్ అవసరం ఉంది, సో ఆంకాలజీ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు అంటే అక్కడ ఆయన పని అయిపోయినట్టే. ఆర్థో ఉంటే ఆర్థో, కార్డియో ఉంటే కార్డియో, ఇలాగ ఏమవుతుంది అంటే కొలాబ్ అవుతారు అన్నమాట. నర్సెస్ కూడా అలాగే మీకు చూడండి కావాలంటే, ఆర్థో నర్స్ వేరే ఉంటారు, న్యూరో నర్స్ వేరే ఉంటారు, కార్డియో నర్స్ వేరే ఉంటారు. సో నర్సెస్లో కూడా వాళ్ళు చదువుకున్నది ఒకటే అయినా మల్టిప్లీ డిసిప్లినరీ టీమ్ వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా ఉంటారు చాలా. సో నాది వచ్చి ఆర్థో కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఆర్థోపెడిషన్స్ తోటి స్పోర్ట్స్ రిహాబ్కి సంబంధించింది ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఫిజియోథెరపీలో చాలా వరకు ఇలాంటి వాటికి మనకు సొల్యూషన్ ఉంటుంది. ఈవెన్ అంటే బోన్ అరుగుదలకి కానీ, మోకాల నొప్పులకి కానీ, అంటే ఎక్కడైనా బోన్ అరుగుతుంది కానీ దానికి ఫిజియోథెరపీలో ఒక రకమైన థెరపీ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. ఇది ఇవాళ టాపిక్. నమస్తే.